నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలలలోపే పూర్తిగా విఫలమయ్యిందని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాతల సమస్యల మీద వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు రైతులతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. తడిసిన ధాన్యం కొనలేక, గిట్టుబాటు ధరలు అందక, పెట్టుబడి సహాయం చేయకుండా పోయినందువలన పడుతున్నటువంటి అవస్థలు అన్నీ ఎన్ని కావు. రైతులకు చంద్రబాబు గారి ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని ఎండగట్టడానికి ఈ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం అన్ని జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున రైతాంగంతో తరలి వచ్చి పార్టీ శ్రేణులన్నీ కూడా కదలి వచ్చి కలెక్టర్ ఆఫీసులకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున ఈరోజు జరిగింది. ఈ రోజున తిరుపతిలో మరియు చిత్తూరులో పెద్ద ఎత్తున రైతులు, కార్యకర్తలు అందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు గారు ఏనాడు కూడా రైతు పక్షపాతి కాదు. చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది. అదేవిధంగా రైతులకు 9 గంటలు కంటిన్యూగా ఎలక్ట్రిసిటీ ఇచ్చి రైతులు వ్యవసాయానికి ఉపయోగపడినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా రైతుల యొక్క రైతు అంటేనే వెన్నుముకని, వెన్నుముక రైతులు లేకపోతే దేశం లేదంటున్నారు. అటువంటి కుటుంబంలో పుట్టి అటువంటి తండ్రి పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతుల కోసం ఏ విధంగా తప్పిస్తున్నాడు, రైతుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా తీర్చిదిద్దాలనే దృక్పథంతోనే ఈరోజు కార్తీకం భరణి నక్షత్రం సందర్భంగా భరణి దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చొక్కాని ఉత్సవానికి నాందిగా ముక్కంటి ఆలయ ఆవరణలోని జ్ఞానాంబిక ఆలయం వద్ద ఈ విశేషోత్సవాన్ని ఆగమోక్తంగా జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆలయ దీక్షా గురుకుల్ నిరంజన్ నేతృత్వంలో విశేష పూజలు జరిపారు. ఊరేగింపుగా అమ్మవారి ప్రధాన ఆలయంలో ఉంచారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు కరుణా గురుకుల్ అధికారులు లోకేష్ రెడ్డి, నాగభూషణం, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఫుడ్ సేఫ్టీ సెక్యూర్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రైవేట్ హోటల్ యాజమాన్యాలకు అయోడిన్ సాల్ట్పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వరరావు. తిరుపతి ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ వెంకటేశ్వరరావు ప్రైవేట్ హోటల్ యాజమాన్యులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశ విదేశాల నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం యాత్రికులు విచ్చేస్తుంటారని, అయితే విచ్చేసిన యాత్రికులకు రుచికరమైన భోజనం, నాణ్యతను అందించాల్సిన బాధ్యత హోటళ్లపై ఉందని, అయితే ఇటీవల చూసినట్లయితే హోటల్లో నాసి రకమైన భోజనం అందించడం పట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేకుండా హోటల్ యాజమాన్యాలు భోజనాలను తయారు చేసి అందించినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఉపేక్షించబోమని అన్నారు. ముఖ్యంగా రుచి కోసం టేస్టింగ్ సాల్ట్, కల్తీ నూనె వంటి పదార్థాలను వాడడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉంటాయని, వీటిని ఉపయోగించకుండా రుచికరమైన భోజనాన్ని అందించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రైవేట్ హోటల్ యాజమాన్యాలకు సూచించారు. వీళ్ళందరికీ కూడా ఫుడ్ సేఫ్టీ నామ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా ఇప్పుడు తిరుపతిలో చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఈ భక్తుల నుంచి ఇక్కడికి వచ్చాము, ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాటి మీద మనం విస్తృతంగా మన హోటలర్స్కి ఒక అవగాహన కల్పించి మన గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ఈరోజు వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి ఫుడ్ సేఫ్టీ నామ్స్, ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ పూర్తిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మెయింటెనెన్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రాము వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ ఇచ్చినట్టు, వాళ్ళకు అవేర్నెస్ ఇచ్చినట్టు తెలియజేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో
అసోసియేషన్ వాళ్ళ సహకారంతో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ విన్నపాన్ని మన్నించి మా పిలుపు మేరకు అందరూ చాలా మటుకు బాగా స్పందించి అన్ని హోటల్స్, రెస్టారెంట్స్ నుంచి, బేకరీస్ నుంచి కూడా వ్యాపారస్తులు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల్లోనే స్థానికులకు తిరుమల వెంకటేశ్వర దివ్య దర్శనాన్ని కల్పించడం సంతోషదాయకమని, అదేవిధంగా రానున్న వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజుల్లో స్థానికులకు దర్శన భాగ్యం కల్పించాలని జనసేన నేత కిరణ్ రాయల్ టీటీడీ చైర్మన్ ఈవోను కోరారు. తిరుపతి స్థానిక ప్రజలకు ఇంకో కోరిక కోరుకుంటున్నారు. అది కూడా ఈ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పి హామీ ఇచ్చాం. టీటీడీ పాలక మండలి ఇది రాజకీయ కాకుండా తిరుపతి ప్రజల ఆశాభావం, వాళ్ళ భక్తితో వైకుంఠ ఏకాదశి అంటే సంవత్సరానికి ఒక రోజు వస్తుంది. గతంలో 3 రోజులు చేసేవాళ్ళు, ఇప్పుడు దాన్ని భక్తుల తాకిడి ఎక్కువై దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్న ఆలోచనతో 10 రోజులు ద్వారం తెరిచే విధంగా టీటీడీ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని ఈసారి కూడా కంటిన్యూ చేస్తున్నారు, మంచి పరిణామమే. కానీ అందులో స్థానికులకి, తిరుమల తిరుపతి స్థానికులకి, ఇక్కడ ఉన్న మేమందరం కూడా స్థానికులమే, మాకందరం కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం మాకే కల్పించాలి బాధ్యత టీటీడీ ఉంది. తిరుపతి నగరంలో ప్రతి ఇంటి వద్ద, వ్యాపార సముదాయాల వద్ద తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరణ చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, వాహనాల జీపీఎస్ ట్యాగింగ్, వాహనాల రూట్ మ్యాప్ తదితర అంశాలపై హెల్త్, ఇంజనీరింగ్ అధికారులతో శుక్రవారం సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ఇంటింటి వద్ద నుంచి, వ్యాపార సముదాయాలు, అపార్ట్మెంట్ల నుంచి తడి, పొడి చెత్త సేకరణ విధిగా చేపట్టాలని అన్నారు. వాహనాలు ఏ మార్గాల్లో ఎన్ని గంటలకు వెళ్తున్నాయి, వాహనంతో పాటు ఎంతమంది వెళ్తున్నారు అనే విషయాలు నమోదు చేయాలని అన్నారు. 100% ముఖ ఆధారిత హాజరు నమోదు చేపట్టాలని అన్నారు. ప్రతి వాహనానికి జీపీఎస్ ఏర్పాటు చేసి ఎక్కడ తిరుగుతున్నాయి అనే విషయాలు రికార్డ్ చేయాలని అన్నారు. తెల్లవారుజామునే నగరంలోని చెత్త కుప్పలు తొలగించి పారిశుద్ధ్య పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. మురుగునీటి కాలువల్లో చెత్త తొలగింపు నిత్యం జరిగేలా చూడాలని అన్నారు. బల్క్ వేస్ట్ జనరేటర్స్ను గుర్తించి వారే చెత్త నిర్వహణ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. వార్డులకు ప్రత్యేకంగా నియమించిన అధికారులు పర్యవేక్షించి మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ అసంపూర్తిగా వదిలిన భవన నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాసుని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తిరుపతికి తరలి వస్తూ ఉంటారు. అటువంటి భక్తులు నిత్యం తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న శ్రీనివాసం, మాధవం విశ్రాంతి గృహాల వద్ద బస చేస్తూ ఉంటారు. అటువంటి శ్రీనివాసం వసతి గృహం ఎదురుగా నగరపాలక సంస్థ గత ప్రభుత్వంలో బహుళ అంతస్తుల సముదాయాన్ని నిర్మించ తలపెట్టింది. కానీ ఆ భవనం అసంపూర్తిగా నిలవడంతో అసాంఘిక కార్యకలాపాలకు, మందుబాబులకు, గంజాయి సేవించే బ్యాచ్లకు అడ్డాగా మారింది. నిర్మాణం అసంపూర్తిగా నిలవడంతో మందుబాబులు తాగేసిన ఖాళీ సీసాలతోనూ, సిరింజులతోనూ, గంజాయి పీల్చడానికి వాడిన సీసాలతోనూ, సెల్లార్లు నిలిచిన మురుగునీటితోనూ దర్శనమిస్తోంది. ఇకనైనా నగరపాలక సంస్థ దృష్టి సారించి ఈ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి తిరుపతిలోని చిరు వ్యాపారులకు కేటాయించి నగరవాసులకు, యాత్రికులకు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు స్థానికులు, యాత్రికులు కోరుతున్నారు. ఫుట్పాత్ పైన కూడా ఉన్నటువంటి వాళ్ళకి, టిఫిన్ అమ్ముకునే వాళ్ళకి వీళ్ళకి కూడా అక్కడ ఇవ్వడం వల్ల ఫుట్పాత్ పైన కూడా బండ్లు తొలగించడానికి అవకాశం ఉంటుంది. అక్కడ టిఫిన్లు కూడా పెట్టుకొని యాత్రికులకు కూడా అక్కడ టిఫిన్లు సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఉపయోగపడే పద్ధతిలో ఉంటుందనే కాంప్లెక్స్ను కట్టడం జరిగింది. ఆ కాంప్లెక్స్ అసంపూర్తిగా ఉండడం వలన అక్కడ గంజాయి కేంద్రాలకు, అక్రమ నిలయాలకు నిలయమైంది. అక్కడ యాత్రికులు నిరంతరం వేల మంది సందర్శకులు ఉండే ప్రాంతం శ్రీనివాసం ఎదురుగా. అలాంటి ప్రాంతం పట్ల, ఆ బిల్డింగ్ పట్ల నిర్లక్ష్యం చేయడం ఈ ప్రభుత్వం చాలా దారుణం. తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారు అన్నీ పర్యవేక్షణ చేస్తున్నారు. మేము అన్నీ ఏర్పాట్లు చేస్తాం, అన్ని బిల్డింగ్లు పెండింగ్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా పూర్తి చేసి అక్కడ అందరికీ అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు. తిరుపతి నడిబొడ్డున లక్షలాది మంది యాత్రికులు వచ్చేటువంటి ప్లేస్లోనే ఈ పద్ధతిలో ఉంటే ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము ప్రజలుగా దానిపైన తీవ్రమైనటువంటి అభ్యంతరం పెడతా ఉన్నాం. ఇది గాన అలా టెండర్గానే పిలిపియకపోతే ప్రజలే స్వచ్ఛందంగా వెళ్ళి అక్కడ వ్యాపారాలు నిర్వహించడానికి రోడ్ల మీద చాలామంది వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు.
టిఫినింగ్లు పెడతా ఉన్నారు, రోడ్లపైన జాంకాయలు లేకపోతే రకరకాలైన తోపుడు బండ్లపైన వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి అది బంగాకు మందు బాబులకు లేకపోతే వ్యభిచారానికి ఉపయోగపడేటువంటి స్థలాన్ని ఇట్లాంటి వ్యాపారస్తులకైనా పెడితే కొద్ది శుభ్రతగా పెట్టి వ్యాపారం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మున్సిపల్ అధికారులు తక్షణమే దాన్ని వేగవంతం చేసి టెండర్ పిలిపియాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణితో కురిసిన భారీ వర్షాలకు తిరుమలలోని అన్ని జలాశయాలు పూర్తిగా నిండి జలకళను సంతరించుకున్నాయి. తిరుమలలో కురిసిన వర్షాలతో 5 ప్రధాన జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి. తిరుమలలో పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో పాప వినాశనం, గోగర్భం జలాశయాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలాశయాలు ఓవర్ఫ్లో అవుతున్నాయి. ప్రస్తుత నీటి నిల్వలు తిరుమలకు 355 రోజుల తాగునీటి అవసరాలకు సరిపోతాయని అధికారులు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి జలాశయాల నీటి మట్టం వివరాలు ఇలా ఉన్నాయి. పాప వినాశనం డ్యాం 697 మీటర్లు, ఎఫ్ఆర్ఎల్ 697.14 మీటర్లు, నిల్వ సామర్థ్యం 5,240 లక్షల గ్యాలన్లు, ప్రస్తుత నిల్వ 5,192 లక్షల గ్యాలన్లు. గోగర్భం డ్యాం 2,894 అడుగులు, ఎఫ్ఆర్ఎల్ 2,894 అడుగులు, నిల్వ సామర్థ్యం 2,833 లక్షల గ్యాలన్లు, ప్రస్తుత నిల్వ 2,833 లక్షల గ్యాలన్లు. ఆకాశగంగా డ్యాం 865 మీటర్లు, ఎఫ్ఆర్ఎల్ 865 మీటర్లు, నిల్వ సామర్థ్యం 685 లక్షల గ్యాలన్లు, ప్రస్తుత నిల్వ 685 లక్షల గ్యాలన్లు. కుమారధార డ్యాం 898.15 మీటర్లు, ఎఫ్ఆర్ఎల్ 898.24 మీటర్లు, నిల్వ సామర్థ్యం 4,258.98 లక్షల గ్యాలన్లు, ప్రస్తుత నిల్వ 4,229.42 లక్షల గ్యాలన్లు. పసుపుధార డ్యాం 898.15 మీటర్లు, ఎఫ్ఆర్ఎల్ 898.24 మీటర్లు, నిల్వ సామర్థ్యం 1,287.51 లక్షల గ్యాలన్లు, ప్రస్తుత నిల్వ 1,267.48 లక్షల గ్యాలన్లు. రేణిగుంట మండలంలోని వెదుళ్లు చెరువు గ్రామాన్ని పరిశీలించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. మల్లెమడుగు రిజర్వాయర్ నుండి రాళ్ల కాలువ ఆనుకుని ఉన్న వెదుళ్ల చెరువు ఎస్టీ కాలనీ ముంపునకు గురి కాకుండా 4 సంవత్సరాల క్రితం ఎలాంటి అభివృద్ధి పనులు జరగనందువల్ల అక్కడ గ్రామాలను పరిశీలించి ఇకపై భవిష్యత్తులో ఎలాంటి వరద ముంపులకు గురి కాకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చెరువు అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందని పనులను వేగవంతం చేయాలని తెలిపారు. కలెక్టర్ వెంట కాళహస్తి ఇరిగేషన్ ఈఈ మదన్ గోపాల్, తహసీల్దార్ సురేష్ బాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మహిళల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ డబ్బులు ఇస్తే గానీ లోన్లు మంజూరు కావడం లేదంటూ మహిళా సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి బైరాగిపట్నంలోని మెప్మా కార్యాలయంలో అశోక్ నగర్కు చెందిన మహిళా సంఘం సభ్యురాలు సిటీ మిషన్ మేనేజర్ కృష్ణవేణి డబ్బులు ఇస్తే గానీ లోన్లు మంజూరు చేయడం లేదంటూ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఐద్వా సాయి లక్ష్మి శ్రీదేవి మాట్లాడుతూ దొరికితే అందరూ దొంగలే అన్న చందంగా తయారైంది తిరుపతిలోని కొద్దిమంది ఆర్పీల పరిస్థితి. లోన్లు మంజూరైన గంటల వ్యవధిలోనే ఆర్పీలకు చేయి తడపాల్సిందే, లేదంటే అంతే పరిస్థితి. మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీలకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించేటువంటి కార్యక్రమం చేపట్టినప్పటికీ కొద్దిమంది మెప్మా అధికారుల చేతివాటంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సీఎంఎం కృష్ణవేణి వ్యవహార శైలిపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ఐద్వా ఆధ్వర్యంలో మెప్మా కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ డిమాండ్ చేశారు. నేను అశోక్ నగర్లో కన్యకా పరమేశ్వరి సంఘంలో నేనున్నాను. గత 18 సంవత్సరాలుగా నేను సంఘంలో ఉంటే 18 సంవత్సరాలు నేను ఆమె అడిగినంత డబ్బు ఇస్తూ ఉన్నాను లంచంగా. ఒకసారి నేను ఇవ్వని దానికి చాలా పెద్ద ఎత్తున చేసింది. గత ప్రభుత్వంలో ఆమె నన్ను ఎంత ఆగడాలు చేసిందంటే చెప్పుకోలేని ఆగడాలు చేపించింది. సరే పోనీలే, మళ్ళీ ఏమంటే అందరూ వీధి మధ్యస్థం చేశారు, వార్డు మధ్యస్థమైంది, ఎమ్మెల్యే దగ్గర కూడా అయింది. లాస్ట్ పీరియడ్లో అన్నీ అయిపోయినాయి కదా అనేసి నేను కామ్గా ఉంటే ఇప్పుడేమంటే 40 సైన్ పెట్టి 1,25,000 కొట్టేసి ఇప్పుడు అకౌంట్లోనే ఉందంటుంది, కానీ అకౌంట్లో లేదు. ఏమని అడిగితే సీఎం మేడం ఏమంటారంటే ఏమని ఒక్క పనేనా ఉండేది నాకు, వేరే పనేం లేదా నాకు అని అడుగుతున్నారు. సరే పోనీ అనేసి సీఓ సార్ని అడిగితే నేనేం చేసేదమ్మా, నా వర్కే సరిగ్గా చేయడం లేదు అని అంటారు. ఇప్పుడు మేము ఎవరిని అడగాల? మహిళలందరికీ ఉపయోగపడాలని పెట్టినటువంటి పథకంలో నిజంగా చూసుకుంటే ఏదో ఏమీ మనం ఇవి లేకుండా ప్రూఫ్స్ లేకుండా బ్యాంక్ నుంచి లోన్ వస్తుందే తప్ప
బయట వడ్డీలు ఎంత అవుతా ఉందో అంత డబ్బులు కూడా ఇక్కడ అయ్యేటువంటి పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ పద్ధతి మారాలి. ఇక్కడ మేము ఈ విషయాలన్నీ కూడా కొత్తగా వచ్చినటువంటి పీడీ గారి దృష్టికి తీసుకొద్దామని వచ్చాము. అయితే పీడీ గారు లేరు, మంగళవారం రండి పీడీ గారు ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని మళ్ళీ మేము పీడీ గారి దృష్టికి తీసుకొస్తాము. ఈ సమస్యల పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా ఐద్వా ఆధ్వర్యంలో ఎవరైతే బాధిత మహిళలు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని కూడా ఖచ్చితంగా ధర్నా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కనుమ రహదారిలో వైభవంగా అక్కగార్లకు కార్తీక మాస పూజలు నిర్వహించారు. తిరుమల మొదటి కనుమ రహదారిలో గల అక్కగార్ల గుడిలో 7 అక్కగార్లకు శుక్రవారం ఉదయం టీటీడీ రవాణా విభాగం ఆధ్వర్యంలో కార్తీక మాస పూజ ఘనంగా నిర్వహించారు. అక్క దేవతలకు ప్రతి సంవత్సరం కార్తీక మాస పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. టీటీడీ డ్రైవర్లు, స్థానికులు కలిసి ఘనంగా పూజలు నిర్వహించారు. టీటీడీ రవాణా విభాగం ఆధ్వర్యంలో అక్కగార్లకు సారె సమర్పించారు. కనుమ రోడ్డులో భక్తులు సురక్షితంగా ప్రయాణాలు సాగించేలా అనుగ్రహించాలని అక్కగార్లను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ లా ఆఫీసర్ ఏ వరప్రసాద్ రావు, డిప్యూటీ ఈవోలు రాజేంద్ర, ఆశాజ్యోతి, రవాణా విభాగం సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి గాండ్ల కులస్తుల ఆధ్వర్యంలో కపిలేశ్వర ఆలయం పైన అఖండ జ్యోతిని వెలిగించారు. గత 150 సంవత్సరాల నుంచి గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం నుంచి తిరుపతి నుంచి గాండ్ల తెలుగులంతా కూడా ఈ కార్తీక వనమహోత్సవాన్ని, కార్తీక దీపాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము మేము ఈ యొక్క గానుగాడిన నూనెను తీసుకొచ్చి స్వామివారికి సమర్పించి దాంతోనే దీపారాధన చేస్తున్నామండి. ఇది ఆనవాయితీగా 150 సంవత్సరాల నుంచి వస్తుంది. మా పూర్వీకుల రోజుల నుంచి కూడా ఆ కాలంలో 2 రోజులు కూడా కొండపైనే ఉండి భారీ వర్షాల్లో కూడా ఉండి దీపాన్ని వెలిగించి తీసుకెళ్లిన మా యొక్క సంస్కృతి అది. ఇప్పటికి కూడా అదే కొనసాగిస్తున్నాము. రాబోయే తరాలకు కూడా ఇది అందించాలనే శుభ సంకల్పంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నాము. ఇక్కడ కపిల తీర్థం పైన అఖండ దీపము అంటారు. ఇది ఈ అఖండ దీపానికి అందరూ వచ్చి వాళ్ళ శక్తి కొందికి నెయ్యి పోసే వాళ్ళు నెయ్యి పోస్తారు, గానుగ నూనె పోసే వాళ్ళు గానుగ నూనె పోస్తారు, మంచు నూనె వేసే వాళ్ళు మంచు నూనె వేస్తారు. అందరూ గాన్ల వాసులు అందరూ ఇక్కడికి వచ్చి దీపాలు పెట్టి అఖండ దీపంగా ఈ తిరుపతిలో ఉండే ప్రజలకు అందరికీ చూపించి తిరుపతి వాసులను కూడా కింద భాగంలో అంటే నంది సర్కిల్ దగ్గర వారి శక్తి మేరకు నూనె దీపాలు కానీ నెయ్యి దీపాలు కానీ వెలిగించుకోమని సందేశం ఇస్తూ ఇక్కడ ఈ మార్గ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ మేము కంటిన్యూగా ఇదే గాండ్లమేస అనంత వీధి వాసులు, గాండ్లమెట్ట వాసులు అందరం కలిసి ఇప్పుడు ఇలాగే చేస్తూ పోతూనే ఉన్నాం. ఈరోజు కపిల తీర్థం కొండ మీద దీపం పెట్టడానికి అందరూ నిర్ణయించారు. గత 175 సంవత్సరాల నుంచి గాండ్ల కులస్తులు ప్రతి సంవత్సరము ఈ దినం రోజు దీపం పెడతారు. ఈ విధంగా దీపం పెట్టడం జన్మల సుకృతంగా భావించుకుంటున్నాం మేము. ఇక్కడే కాదు, ఈరోజు అరుణాచలం, పళని అన్ని చోట్ల కూడా ఈరోజే దీపం పెడతారు. ఇది తిరుపతి ప్రజలుగా శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని స్విమ్స్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్ తెలిపారు. స్విమ్స్ శ్రీ పద్మావతి ఆడిటోరియంలో కంటిన్యూడ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అల్లాడి మోహన్ సిటీ కేబుల్తో మాట్లాడుతూ వైద్య రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను వైద్య విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలను వైద్య విద్యార్థులు సద్వినియోగం చేసుకుని వైద్య రంగంలో మెరుగైన మార్పులు తీసుకురావాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ యొక్క ఉపయోగాలను వైద్య సేవలు అందించడంలో ఎలా వాడుకోవచ్చు అనే అంశం. దేశవ్యాప్తంగా విదేశాల్లో కూడా ఈ అంశం గురించి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో ఈరోజు వైద్య విధానాలలో కృత్రిమ మేధ యొక్క ఉపయోగాలు, కృత్రిమ మేధను ఎలా మనము ఉత్తమ వైద్య సేవలు అందించేందుకు వాడుకోవచ్చు, ఇందులో పరిశోధనలు ఎలా జరగాలి, ఇలాంటి అంశాల గురించి ఒక నిరంతర విద్యా కార్యక్రమాన్ని జరుపుతున్నాం.
2035 నాటికి భారత్ సొంతంగా అంతరిక్ష స్టేషన్ను ఏర్పాటు చేసుకోవడంతో పాటు 2040 నాటికి చంద్రునిపై భారతీయ వ్యోమగామిని దించాలనే ప్రణాళికలు చేస్తోందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అంతరిక్ష మంత్రిత్వ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. భారత వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపే మొదటి మానవ అంతరిక్ష యాత్ర గగన్యాన్కు భారతదేశం కూడా సిద్ధమవుతోంది. 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో భారతీయ వ్యోమగామి గగన్యాన్ మిషన్ కింద అంతరిక్షంలోకి వెళ్తారు. ఈ మిషన్ భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధనల్లో ఒక ముఖ్యమైన దశను సూచిస్తోంది. మానవ అంతరిక్షయాన సామర్థ్యం కలిగిన దేశాల ర్యాంకుల్లో భారత్ను చేర్చుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. అంతరిక్ష పరిశోధన ప్రయత్నాలతో పాటు సముద్రపు లోతులను అన్వేషించడంపై కూడా దృష్టి పెట్టినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. భారత్ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ సముద్రయాన్లో భాగంగా మత్స్య 6000 జలాంతర్గామిని రూపొందిస్తున్నట్లు. ఈ జలాంతర్గామిలో 3 కూర్చొని సముద్రంలో 6000 కిలోమీటర్ల లోతుకు చేరుకోవచ్చునని, తద్వారా సముద్ర వనరులు, జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయవచ్చని తెలిపారు. ఇది ప్రారంభమైతే భారతదేశ మొట్టమొదటి మానవ సహిత సముద్ర అన్వేషణ మిషన్గా గుర్తింపు దక్కనుంది. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఉపగ్రహ ప్రయోగాల్లో భారత్ గణనీయమైన పురోగతిని సాధిస్తున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. శ్రీహరికోట నుంచి మొదటి విదేశీ ఉపగ్రహ ప్రయోగం నుండి భారతదేశం మొత్తం 432 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించింది. వాటిలో 90% ఉపగ్రహాలను గత దశాబ్దంలోనే ప్రయోగించామని కేంద్ర మంత్రి తెలిపారు. గత 10 ఏళ్లలో ఐరోపా ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి పంపడం ద్వారా భారత్ 260 మిలియన్ యూరోలను ఆర్జించిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. భూమి మీద జరిగే యుద్ధాలు చూసాం, గాలిలో, నీటిలో జరిగే యుద్ధాలు చూసాం. అదే యుద్ధం అంతరిక్షంలో జరిగితే, అది అణుబాంబులతో జరిగితే రష్యా ఎత్తుగడలకు ఖగోళ శాస్త్రవేత్తలు కంగు తింటున్నారు. ఉక్రెయిన్తో భీకర యుద్ధం చేస్తున్న రష్యా అంతరిక్షంలో ఆయుధాలు దాచిపెట్టింది. అమెరికాతో సహా ఇప్పుడు చాలా దేశాలను వణికిస్తోంది ఇదే. అసలు అంతరిక్షంలో ఆయుధాలు ఏంటి? అది ఎలా సాధ్యం? దేశాల టెన్షన్కు అసలు కారణం ఏమిటి? ప్రపంచమంతా యుద్ధ భయంలో ఉన్న వేళ రష్యా చేసిన ఓ పని ఇప్పుడు ఆ టెన్షన్ను రెట్టింపు చేస్తోంది. అంతరిక్షంలో రహస్య ఆయుధాన్ని ప్రవేశపెట్టింది రష్యా. ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాలకు వణుకు పెట్టేస్తోంది. ఉక్రెయిన్తో రష్యా భీకరమైన యుద్ధం చేస్తోంది. క్షిపణి దాడులు చేసేందుకు ఉక్రెయిన్కు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత పుతిన్ మరింత మండిపోతున్నారు. డ్రోన్లు, క్షిపణులతో ఉక్రెయిన్ మీద విరుచుకుపడుతున్నారు. క్షిపణి దాడులు చేసేందుకు ఉక్రెయిన్కు అనుమతిస్తే నాటో దేశాలు కూడా యుద్ధంలో చేరినట్లు ఫిక్స్ అవుతామని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన పుతిన్ దేశ అణు ఒప్పంద విధానాల్ని మార్పు చేశారు. రోదసీలో రహస్య ఆయుధాలతో రష్యా ఏం చేయబోతుంది? ప్రపంచ దేశాల భయాలను నిజం చేస్తోందా అనే ఆలోచనే వెన్నులో వణుకు పుట్టిస్తోంది. భారత ప్రభుత్వం కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో యువ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడా మంత్రిత్వ శాఖకు సంబంధించిన నెహ్రూ యువ కేంద్రం చిత్తూరు ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నందు తిరుపతి జిల్లా యువ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు నగదు, ప్రోత్సాహకాలతో అభినందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పలు కళాశాలలో విద్యార్థులు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న చిత్తూరు నెహ్రూ యువ కేంద్ర నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయంలో నెహ్రూ యువజన 2024 వాళ్ళు ఇక్కడ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో డ్రాయింగ్, డాన్సింగ్ అండ్ ఎస్సే రైటింగ్ ఇటువంటి చాలా రకమైన ప్రోగ్రామ్స్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. నేను డాన్సింగ్ అనే ప్రోగ్రామ్ దాంట్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. సో నాకు చాలా ఆనందంగా ఉంది. సో మీరు ఇలాంటి అవేర్నెస్ కలిగించినందుకు నెహ్రూ యువజన కేంద్రం వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ మా కాలేజీలో ఇంకా కండక్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులే కాకుండా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రూరల్ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కాంపిటీషన్స్లో పాల్గొని వాళ్ళ యొక్క టాలెంట్స్ని బయట పెట్టి మరెన్నో బహుమతులు గెలుచుకోవాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సైన్స్ ఫేర్, ఎగ్జిబిషన్
స్టూడెంట్స్కి కల్చరల్ యాక్టివిటీస్, పెయింటింగ్స్, ఫోటోగ్రఫీ అని వాళ్ళ టాలెంట్స్ని బయట పెట్టడానికి ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. మేము కూడా చాలా ఉత్సాహంగా చూస్తున్నాము ఎలా ఉంటుంది. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ మా యూనివర్సిటీ కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి మాకు అసలు అవేర్నెస్ అనేది లేదు. సో ఈ కాలేజ్లో ఈ రోజున 5 ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. డ్రాయింగ్, పెయింటింగ్, డాన్సింగ్, ఎస్సే రైటింగ్, ఇలాంటివి మాకు అవేర్నెస్ లేదు. మా టాలెంట్ అనేది బయటపెట్టి మేము ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాము. దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్, అలాగే క్యాష్ ప్రైజ్ కూడా వాళ్ళు అందిస్తున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మరెన్నో జరపాలని, దీనిలో గెలుచుకున్న వాళ్ళకి క్యాష్ ప్రైజు అలాగే ప్రోత్సహిస్తూ ఇంకా నేషనల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇంకా తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మా కాలేజీలో మరెన్నో జరపాలని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒత్తిడిని అధిగమించి విద్యలో రాణించగలిగితే 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని మండల విద్యాశాఖ అధికారి భాస్కర్ నాయక్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ సందర్భంగా తిరుపతి ఎంఈఓ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులను 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ 100 రోజుల యాక్షన్ ప్లాన్ను విడుదల చేసిందన్నారు. టైం టేబుల్తో కూడిన ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ ఉన్నత పాఠశాలలకు పంపించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా 10వ తరగతి చదివే విద్యార్థులకు 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు 6 సెషన్లో 10వ తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఖచ్చితంగా మంచి రిజల్ట్ తీసుకురావాలని దాని వంతుగా ప్రతి ఒక్కరికి 100 డేస్ ప్రోగ్రామ్ని ప్రతి స్టూడెంట్కి, ప్రతి సబ్జెక్ట్ టీచరు అందించేటట్లుగా చేయాలని, అందరికీ మంచి మార్కులు వచ్చేటట్లుగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచరు కృషి చేయాలని కోరినారనమాట. దీనికి గాను ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక కార్యాచరణ ప్రతి పాఠశాలలో ABCD అనే ఏ ప్లస్ ఏ, బి ప్లస్ బి, సి ప్లస్ సి, డి గ్రేడ్ విద్యార్థులు ఉన్నారు. వీళ్ళలో డి గ్రేడు, సి ప్లస్ గ్రేడ్ విద్యార్థులని ప్రత్యేకంగా వాళ్ళు పాస్ అయ్యేదానికి కార్యాచరణను రూపొందించుకొని వాళ్ళ తల్లిదండ్రులతో మన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో కూడా ఫార్మేట్ 1, ఫార్మేట్ 2 ఎగ్జామ్స్ గురించి కూడా వివరించడం అంటూ జరిగింది. ఏ సబ్జెక్ట్లో బ్యాక్లాగ్ ఉన్నారో అలాంటి స్టూడెంట్స్ని ఎంపిక చేసుకొని ఆ బ్యాక్లాగ్ని త్వరగా పూర్తి చేసి మంచి మార్కులు వచ్చేటట్లుగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచరు కృషి చేయాలని కోరడం అంటూ జరిగింది. ఈసారి ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్గా ఎగ్జామ్స్ జరుగుతాయని గౌరవ డిఈఓ గారు మరియు ఆర్జేడి గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. లడ్డూ వల్ల టీటీడీకి ఎంత ఆదాయం వస్తోంది? లడ్డూపై ఎందుకు ప్రయోగాలకు పాల్పడుతోంది? ఆసక్తికర కథనాన్ని ఓసారి చూద్దాం. తిరుమలలో సామాన్య యాత్రికులకు పెద్దపీట వేయాలనేది టీటీడీ ప్రధాన లక్ష్యం. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ మేరకు ఉత్పత్తి పెంచాలనే నిర్ణయం కూడా టీటీడీకి ఆదాయమే లభిస్తోంది. తిరుమలలో ప్రస్తుతం పోటు, ఆలయం వెలుపల బూందీ తయారీకి 2 సొసైటీల ద్వారా 616 మంది కార్మికులు పనిచేస్తున్నారు. రోజుకు 3.75 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నారు. ఈ సంఖ్యకు అదనంగా 50,000 లడ్డూలు తయారీకి 115 మంది అవసరమని టీటీడీ ఆర్థిక విభాగం నుంచి గతంలో అందిన ప్రతిపాదనలకు 4 నెలల కాల పరిమితులు 84 మందిని అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకోవడానికి గత నెలలో జరిగిన టీటీడీ మొదటి పాలక మండలిలోనే నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే అదనపు లడ్డూలే కాదు, మొత్తం లడ్డూల తయారీకి అయ్యే ఖర్చు, విక్రయాల ద్వారా టీటీడీకి ఆదాయమే ఎక్కువగా ఉంటుంది. 100 ఏళ్ల కిందటే తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో లడ్డూ ప్రసాదం ప్రధానమైంది. దీని రుచి, సువాసన అలా ఉంటుంది. అందుకే తిరుమల లడ్డూకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్స్ లభించింది. అంటే దీని తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకూడదు అని అర్థం. తిరుమల శ్రీవారి ఆలయంలో వడ మినహా మిగతా ప్రసాదాలు దూర ప్రాంతాలకు తీసుకువెళ్లడానికి లేదు. దీనిని గమనించిన అప్పటి మద్రాస్ ప్రభుత్వం మొదట 1803లో శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. అందులో తీపి బూందీ కూడా ఉండేది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో మహంతులు తిరుమల ఆలయ నిర్వహణ పర్యవేక్షించే రోజుల్లో, అంటే 19వ శతాబ్దం మధ్య కాలంలో తీపి బూందీ ప్రసాదంగా ఇచ్చేవారు. 1940 నాటికి ఇది లడ్డూ ప్రసాదంగా మారింది. ఆ తర్వాత వడ కూడా ఆ స్థానాన్ని ఆక్రమించింది. శ్రీవారి ఆలయంలో లడ్డూల తయారీకి వాడవలసిన సరుకుల మోతాదును దిట్టం అంటారు. దీనిని తొలిసారిగా టీటీడీ పాలక మండలి 1950లో నిర్ణయించింది. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు. దీనినే పడితరం దిట్టం స్కేల్ అని పిలుస్తున్నారు. పడి అంటే 51 వస్తువులు. పడికి కావలసిన వస్తువుల దిట్టం ఉంటుంది. ఆ ప్రకారం ఉగ్రాణం నుంచి వస్తువులు ఇస్తారు.
దీని ప్రకారం 5,100 లడ్డూలు మాత్రమే తయారు చేయడానికి ఇన్నేసి కిలోల ప్రకారం దిట్టాన్ని అనుసరిస్తారు. తిరుమల ఆలయంలోని పోటులో రోజుకు 1000 ప్రో లడ్డూలు తయారు చేస్తారు. అంటే 51,000 లడ్డూలు అని అర్థం. వాటి తయారీకి 803 కిలోల సరుకులు వినియోగిస్తారు. ఈ దిట్టంలో ఒక లడ్డూ తయారు చేయడానికి అయ్యే ఖర్చు ద్వారా ఆదాయమే ఉందనే విషయం చాలాసార్లు అధికారులే స్పష్టం చేశారు. అందులో 2 ఏళ్ల కిందట వేసిన లెక్కల ప్రకారం ఒక లడ్డూ తయారీకి ₹42.80 అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం పెరిగిన ధరల నేపథ్యంలో సుమారు ₹45 లోపే ఉంటుందని చెబుతున్నారు. ఇంకాస్త పెరిగినా ఒక లడ్డూపై టీటీడీకి కనీసం ₹5 ఆదాయం ఉంటుంది. 2004 వరకు రోజుకు 45,000 లడ్లు తయారు చేయడానికి పోటు సామర్థ్యం ఉండేది. వీటి తయారీకి 3 నుంచి 4,000 లీటర్ల నెయ్యి అవసరమయ్యేది. 2005లో పోటు సామర్థ్యం పెంచడం ద్వారా 8,000 నుంచి 10,000 లీటర్ల నెయ్యి వినియోగించేవారు. 2009లో 3 లక్షల లడ్డూలు తయారు చేయడానికి అవసరమైన ఏర్పాటు చేశారు. దీనికి 15,000 లీటర్ల నెయ్యి అవసరం అవుతుందని నిర్ధారించారు. 2020లోని లడ్డు సామర్థ్యాన్ని రోజుకు 6 లక్షల మేరకు తయారు స్థాయిని పెంచారు. ఈ పోటులో లడ్డు తయారు చేసే శ్రీ వైష్ణవ్ బ్రాహ్మణులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి మొదటి నుంచి తిరుమల ఆలయ అంతర్భాగంలోనే ఉన్న పోటులోనే లడ్లు తయారయ్యేవి. యాత్రికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో లడ్డూ తయారీకి అవసరమైన బూందీ తయారీ చేయడానికి వీలుగా పోటును ఆలయం వెలుపలికి తరలించారు. ఈ వంటశాలలో వేడి నుంచి కార్మికులు ఇబ్బంది పడకుండా ప్రత్యేకంగా గ్యాస్ పొయ్యిలు ఏర్పాటు చేశారు. దీనివల్ల వేడి ఎక్కువగా తగలకుండా కార్మికులు ప్రశాంతంగా పనులు చేయడానికి అవసరమైన వెసులుబాటు కలిగింది. యాత్రికుల డిమాండ్ దృష్టిలో ఉంచుకొని 2006లో పోటు కార్మికుల సంఖ్యను పెంచారు. 2018లో కూడా ఆ సంఖ్య 415కు పెరిగింది. వారిలో 45 మంది వైష్ణవులు, 201 మంది వైష్ణవేతరులు, మొత్తంగా 616 మంది పనిచేస్తున్నారు. వారందరూ 2 సొసైటీల ద్వారా తీసుకున్న కార్మికులే కావడం గమనార్హం. వీరి ద్వారా రోజుకు 3.75 లక్షల చిన్న లడ్డూలు, పెద్ద లడ్డూలతో పాటు వడ, అప్పం, దోశ, జిలేబీ, ఇతర ప్రసాదాలు తయారు చేస్తుంటారు. వారిలో అన్న ప్రసాదాల తయారీకి వైష్ణవులకు వైష్ణవేతరులు సహాయకులుగా పనిచేస్తారు. టీటీడీకి ఉద్యోగులుగా ఉన్న పోటు కార్మికులు పదవీ విరమణ వల్ల ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. తిరుమల పోటులో ప్రస్తుతం ₹50 విలువైన చిన్న లడ్డూలు 3.5 లక్షలు తయారవుతున్నాయి. వీటిలో 3.4 లక్షల లడ్డూలు అమ్ముడుపోతున్నట్లు టీటీడీ అధికారికంగా పాలక మండలికి సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. దీంతో అదనపు లడ్డూలు అవసరమవుతున్న పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. ₹200 పెద్ద లడ్డు 6,000 తయారు చేస్తున్నారు. ₹100 విలువైన వడ 3,500 తయారు చేస్తున్నారు. కళ్యాణోత్సవానికి హాజరైన గృహస్థులకు, వీఐపీలకు అందివ్వగా మిగిలిన వడలు, పెద్ద లడ్లు కౌంటర్ల విక్రయాలకు ఉంచుతున్నారు. దీంతో మిగులు అనేది లేకుండా పోయింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.